ఇప్పుడు నేను ఇంతలో యూట్యూబ్ ఛానల్లో వింటున్నా చాలా దగ్గర ఏంటంటే ఒకడు అంటాడు నాకు చూడు మాకు ఒకటే దేవుడు 33 కోట్లు దేవతలు. అవును రా 33 కోట్లు దేవతలు నీకేం ఇబ్బంది? మాకు 33 కోట్లు దేవతలు. మేము పుట్టను పూజిస్తాం, నదిని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, రాళ్లను పూజిస్తాం, మందిరాన్ని పూజిస్తాం, తల్లిదండ్రులను పూజిస్తాం, వీళ్ళందరూ మాకు దేవుళ్ళే. గురువును పూజిస్తాం, వీళ్ళందరూ మాకు దేవుళ్ళే. అయితే ఇలా దేవుడు నీ ధర్మం పుట్టి ఎన్ని రోజులైంది? ఇప్పుడు నాకు ఒకడే దేవుడు అన్న వాడు ఎవడైతే ఉన్నాడు వాడి ధర్మం పుట్టి 2000 సంవత్సరాలు కూడా కాలేదు, ఇంకోటి 1400 కూడా కాలేదు. మేము మా యొక్క సనాతన ధర్మంలో ఒక్కొక్క యుగానికి కాలానికి లెక్క కడుతూ వస్తాం. ఒక్క యుగానికి మొదటి యుగం ఏదైతే ఉందో సత్యయుగం 12 లక్షలు 16 లక్షల సంవత్సరాలు, రెండోది 12 లక్షల సంవత్సరాలు, మూడోది 8 లక్షల సంవత్సరాలు, తర్వాత కలియుగం 4 లక్షల సంవత్సరాలు. 2000కు ఒక దేవుడు మీకు పెడితే మాకు ఇన్ని సంవత్సరాలు ఎన్ని దేవుళ్ళు పుట్టి ఉండొచ్చురా? మేము ఇన్ని యుగాలు మాట్లాడుతున్నాం. మా 33 కోట్లు మాకు తక్కువనే కాదా? కనుక మా దగ్గర దేవతా పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. మీ దగ్గర ఒక దేవుడి పేరు తప్ప వేరే దేవతల పేర్లు లేరు. మాకెందుకు 33 కోట్లతో 30? మేము ఏం చేస్తున్నాం? మేము చెప్తున్నాం కదా, మేము చెట్టును పూజిస్తాం, సముద్రాన్ని పూజిస్తాం, పుట్టను ప్రేమిస్తాం, రాయిని ప్రేమిస్తాం, పువ్వును ప్రేమిస్తాం, మనుషుల్ని తల్లిదండ్రులను పూజిస్తాం, పెద్దవాళ్ళని పూజిస్తాం, వీళ్ళందరూ మాకు దేవుళ్ళే. గురువును పూజిస్తాం, మీకు లేరు. కనుక మా దేవుడు 33 కోట్లు ఎట్లా అంటారు? మా దేవతల యొక్క మా సనాతన ధర్మం నిలబడి 12, 16, 12, 30, 28, మళ్ళీ 8, 36, 40 లక్షల సంవత్సరాలకు ఒక యుగం మారుతుంది. 40 లక్షల సంవత్సరం 2000కు ఒక దేవుడు అయితే మాకు 2000 చొప్పున లెక్క పెడితే మాకు ఎంతమంది దేవతలు కావాలి? మేము పూజిస్తాం రా. మా దగ్గర పేర్లు ఉన్నాయి, మీ దగ్గర లేవు. ఒక దేవుడి పేరే ఉంది. మా 33 కోట్ల దేవతలు ఎందుకు మీరు మాటిమాటికి అంటుంటారు? మా సనాతన ధర్మంలో మా దేవతల యుగాల నుండి మా సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు కాదు, 4 లక్షల సంవత్సరాల క్రితం కూడా రాముని కాలంలో ఉన్న దేవతలతో సహా ఇప్పటికీ కూడా చెప్తుంది. పరశురాముని కాలం లోపల మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ ఈ అవతారాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చింది. మేము మేరు పర్వతాన్ని పూజించినాం, పామును పూజించినాం, తేలును పూజించినాం, ఎలుకలను కూడా పూజించే రాజస్థాన్లో ఉన్నాయి. మేము ఏమిటో మమ్మల్ని మీరు పూజించే ఒక దేవుని పూజించండి, మాకెందుకు? మాకు సంబంధం లేదు కదా. మేము అన్నింటినీ పూజించగలిగే శక్తి మాలో ఉంది, మేము పూజిస్తున్నాం. అది మా దేవతల వాళ్ళు. మీకు మాతో ఇబ్బంది ఏమిటి? మీకు 2000 సంవత్సరం ఒక దేవుడు, మా ఒకటే దేవుడు పూజించండి. మాకు 40 లక్షల సంవత్సరం ఒక యుగం, అలాంటి 4 యుగాలు అయితే ఒక బ్రహ్మ యొక్క ఒక దినం అని అంటే అట్లా 100 సంవత్సరాలు బ్రహ్మ అయితే ఎంతమంది ఉండాలి? 33 కోట్లు. మా గురువు మా గురువు గారు అరే 33 कोटी जमाना जला गया जोशी, अभी तो 56 कोटी हो गया అన్న. గురువు ఎట్లా అంటే, అరే ఏమిరా పోయినా నువ్వు ఈ యుగంలో రామకృష్ణ పరమహంస గురువుగా పూజ సాయిబాబా, ఇంకా పుట్టపల్లి సాయిబాబా, వీళ్ళంతా కొత్త దేవతలు కాదనా పూజించే వాళ్ళంతా? వాళ్ళ జనసంఖ్య కూడా పెరిగింది అనేవారు. అంటే ఆయన చెప్పే వాటిల్లో ఏంటంటే, దేవత అనేవాడు దేనే వాళ్ళకు దేవత కాదు, నీ కోరికను తీర్చేవాడు దేవత కాదు. మనం ఎవరికైనా అంటాడు, అరే తుమ్ మెరిలే భగవాన్ హోవై, తుమ్నే మెరి ఇచ్చా పూర్ణకి, అట్లా అంటాం. ఏదైనా చిన్న పని మనం ఎవరైనా చేస్తే, అబ్బా నువ్వు నాకు దేవుడిగా రక్షించినావయ్యా అంటామా లేదా? కనుక మనం పూజించేవాళ్ళు మీరు అనరు. మీరు కృతజ్ఞులు కాదు. ఎవడు పని చేసేసుకొని వాడిని ఎక్కడే వదిలేసేవాడు. మాలో కృతజ్ఞత ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కరిని దేవుడుగానే, మా కోరిక నెరవేర్చే ప్రతి మనిషిని కూడా దేవుడుగా చూస్తాం. కనుక మాకు చాలా మంది దేవతలు ఉన్నారు, మీకు లేరు. మీరు కొలిచే విధానం వేరు, మేము కొలిచే విధానం వేరు. కనుక మాకు పాయింట్అవుట్ చేసే అధికారం మీకు లేదు. నువ్వు కనుక వెళితే ఇదే సౌత్ ఆఫ్రికా, ఇంకా అటు మనం వేరే అమెరికాలో కనుక వెళితే నీకు ఈ వటవృక్షాలు, మన ఈ రావి చెట్టు కానీ బిలువ చెట్టు కానీ అరుదుగా కనిపిస్తాయి. కానీ భారతదేశంలో ఈ చెట్లు ఎందుకు ఔషధ గుణం కలిగిన ఈ చెట్లు ఇక్కడే ఎందుకున్నాయి, ఎక్కడ ఎందుకు లేవు? ఆయుర్వేదం ఇక్కడే శ్రేష్టంగా ఉందండి. మన ఋషులకు ఆయుర్వేదంలో ఏ చెట్టు ఏదని తెలియదు, ప్రతి తీగ గురించి వాళ్ళకి తెలుసు. అక్కడ మీరు చూస్తే ఏ ఆయుర్వేదం మాట్లాడతారా వాళ్ళు ఏదైనా కెమికల్ గురించే మాట్లాడతారు. ఆయుర్వేదంలో మన ప్రతి చెట్టు, ఈవెన్ పుట్టమన్ను కూడా మన దగ్గర ఔషధంగా చెప్పబడి ఉంది. గులకరాళ్ళు కూడా ఔషధంగా చెప్పబడి ఉన్నాయి. నది నీళ్లు కూడా ఔషధంగా చెప్పబడి ఉన్నాయి. మరి వాళ్ళు దాన్ని అమెజాన్ నది నీళ్లు ఔషధవరు అంటారు వాళ్ళు. మనం సింధు నది యొక్క నీళ్ళని తాగితే అది ఔషధ గుణం గలది అని మనం అంటాం. గంగా నదిని ఔషధాలు వాళ్ళు అంటారా? ఏమంటారు? మనకు పిచ్చి వాళ్ళు నీళ్ళని పూజిస్తారా? అవును పూజిస్తాం, అది మా ధర్మం. మాకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని దేవుళ్ళుగా కొలిచే సనాతన ధర్మం మాది. మంచి చేసే ప్రతి ఒక్కడు, మాకు లాభం కలిగించే ప్రతి ఒక్కడు కూడా, మాకు ఇచ్చే ప్రతి నీళ్లు, మాకు వాయువు, వీటన్నిటిని పూజిస్తాం మేము. ఎందుకంటే మాకు మంచి చేస్తాయి కాబట్టి. మంచి చేసే ప్రతివాడు కూడా మాకు దేవుడితో సమానం. అది తులసి చెట్టు ఆకులే కానివ్వండి, రావి చెట్టు ఆకులే కానివ్వండి, వట వృక్షమే కానివ్వండి. కనుక మా దేవతలు ఎక్కువ, మీకు లేరు దేవతలు.